నమస్తే సంజన, వెల్కమ్ టు సీఎం టుడే. ద వెయిట్ ఈజ్ ఓవర్. మొత్తానికి మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్నారు, ఇన్ని రోజులు ఎందుకు ప్రశ్నించలేదు, బయట ఉండే క్వశ్చన్ చేస్తున్నారు సో అధికార ప్రభుత్వాన్ని. సో ఇన్ని రోజులు మౌనం ఉండి ఈ రోజే ఎందుకు బయటకు వచ్చారని చూసుకున్నట్టయితే, నిన్న మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకు వచ్చి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సో మొత్తానికి మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో రేవంత్ వర్సెస్ కేసీఆర్ హై వోల్టేజ్ వార్ అయితే మనకి నడవబోతుందని తెలుస్తోంది. ఈరోజు బడ్జెట్ని కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. మొత్తానికి మనం చూసుకున్నట్టయితే తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీకి గ్రాండ్గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సో ఇన్ని రోజులు మౌనంగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు అసెంబ్లీకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇన్ని రోజులు మౌనంగా ఉన్నారు, ప్రతిపక్షాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. సో అందరూ కూడా అసెంబ్లీకి వచ్చి క్వశ్చన్ చేయమని చెప్పేసి కూడా అందరూ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇన్ని రోజులు రాలేదు, బట్ ఇప్పుడు అసెంబ్లీకి వస్తున్నారు. మనం చూసుకున్నట్టయితే 2024లో అసెంబ్లీ సమావేశాలకి కేసీఆర్ హాజరయ్యారు. సో అప్పటి నుంచి కూడా కేసీఆర్ ప్రతిపక్ష హోదాలో కొనసాగుతున్నా కూడా ఏ రోజు కూడా రాలేదు అసెంబ్లీకి. సో ఈ నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీకి రావడం అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు అసెంబ్లీలో బడ్జెట్ని కూడా ప్రవేశపెడుతున్నారు. సో ఈ బడ్జెట్ సమావేశంలో కేసీఆర్ వర్సెస్ రేవంత్ మధ్య హై వోల్టేజ్ వార్ నడుస్తుందని చెప్పేసి కూడా అందరూ అనుకుంటున్నారు. కొంతమంది అయితే కేసీఆర్ ఇన్ని రోజులు రాకపోవడంపై కామెంట్ చేస్తున్నారు. ప్రధానంగా మనం చూసుకుంటే అసలు కేసీఆర్ ఎందుకు రావట్లేదు, సో ఇప్పుడు కేసీఆర్ వస్తున్నారు కాబట్టి అసలు అసెంబ్లీలో వార్ ఏ విధంగా ఉండబోతుంది అనేది అందరిలో కూడా మెదులుతున్న ప్రశ్న. సో మనం చూసుకున్నట్టయితే కేసీఆర్ ఇన్ని రోజులు కూడా ప్రతిపక్ష హోదాలో కొనసాగారు, కానీ ఏ రోజు కూడా అసెంబ్లీకి రాలేదు. గత సంవత్సర కాలంగా మనం చూసుకున్నట్టయితే 2024 బడ్జెట్ సమావేశాలు అప్పుడు వచ్చారు, బట్ మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు. ఇప్పుడు కూడా కంటిన్యూస్గా బడ్జెట్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు, అలాగే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఇన్ని రోజులు కంటిన్యూస్గా వస్తారా అనేది కూడా చాలా క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే ఈ రోజు గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ స్టార్ట్ అవబోతోంది కాబట్టి అసెంబ్లీ సమావేశాలు అనంతరం తిరిగి కంటిన్యూగా వస్తారా రానే అనేది క్వశ్చన్ మార్క్ ఉంది. ఈ నేపథ్యంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కూడా చూశారు. సో గత బీఆర్ఎస్ పాలన, ఇటుపక్క కాంగ్రెస్, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలన, ఈ రెండింటినీ కంపేర్ చేస్తే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ మీద ప్రజలైతే చాలా విసిగెత్తిపోయారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలించింది, బీఆర్ఎస్ మీద ఉన్న నెగిటివిటీ ఏముందో సో ప్రజలు ఓట్ల రూపంలో చూపించారు. కానీ కాంగ్రెస్ 1 ఇయర్ పాలన మనం చూసుకున్నాం. సో 1 ఇయర్ పాలన, 10 ఏళ్ల పాలన పక్కన పెడితే కాంగ్రెస్ 1 ఇయర్ పాలనకే ప్రజలు విసిగెత్తిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా పార్టీని ఫిరాయించి, పార్టీని కాదనుకుని కొంతమంది కాంగ్రెస్లో చేరారు. సో కాంగ్రెస్లో చేరినా కూడా కాంగ్రెస్లో తమకి సరైన గుర్తింపు లేదు అని చెప్పేసి కూడా చాలా మంది పరిస్థితి కనిపిస్తోంది. మనం చూస్తున్నాం, వారికి ప్రాపర్ గుర్తింపు వచ్చిన పరిస్థితి కూడా లేదు. మంచి పదవులు వచ్చాయి, మంచి గుర్తింపు దక్కింది, తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారు అని చెప్పేసి కూడా టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మనం కొన్నాళ్ళుగా చూసుకున్నట్టయితే ఎవరైతే పార్టీ ఫిరాయించారో వారి మీద యాక్షన్ తీసుకునే చర్యలు కూడా కనిపించాయి. కానీ యాక్షన్ తీసుకున్నారా? ఇప్పటికీ అది నడుస్తోంది. సో ఎవరైతే పార్టీ ఫిరాయించారో వాళ్ళైతే నిన్న కాంగ్రెస్కి చేరువవుతారో బీఆర్ఎస్కి దూరం అవుతారన్న క్వశ్చన్ మార్క్ ఉంది. బట్ అది కూడా క్లియర్ అయిపోయింది. ఎందుకంటే నిన్న బీఆర్ఎస్ అధినేత సమావేశం ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ కార్యాలయంలో. సో ఎవరైతే పార్టీ ఫిరాయించారో అక్కడైతే ఎవరు కనిపించలేదు. సో అసంతృప్తులు ఉన్నారు, వాళ్ళు కూడా అక్కడ కనిపించలేదు. ఈ నేపథ్యంలో సో కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో తిరిగి కనిపిస్తారా లేదా అనే వాదన కూడా వినిపిస్తోంది. మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పాలన మీద విసిగెత్తిపోయిన ప్రజలు మళ్ళీ తిరిగి బీఆర్ఎస్కే పట్టం కట్టాలి, బీఆర్ఎస్కే సపోర్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ నిన్న గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అసలు వారు ఏ విధంగా ఉండబోతోంది అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు. ఈ బడ్జెట్లో 3.22 లక్షల కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. అసలు ఈ బడ్జెట్ వల్ల ఎవరికి ఉపయోగం? సో ఈ బడ్జెట్ మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ఏది కూడా ప్రాపర్గా ప్రవేశపెట్టలేదు. ఇప్పటివరకు కూడా ఎన్నో మాటలు చెప్పింది, ఇన్ని పథకాలని చెప్పేసింది. సో అధికారంలోకి పథకాల పేరుతో అధికారంలోకి వచ్చి కూడా ఏ పథకం కూడా ప్రాపర్గా ప్రవేశపెట్టలేదు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ మీద అందరూ కూడా తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు అసెంబ్లీలో వార్ ఏ విధంగా ఉండబోతోంది? సో కేసీఆర్ మాటలంటే అందరికీ గుర్తొచ్చేది
గొడవలు. సో సెటరికల్గా మాట్లాడతారు. సో ఏదైనా సరే క్వశ్చన్ చేస్తారు. సో అధికార పక్షమే కానీ ప్రతిపక్షంలో ఉన్నా కానీ అధికారంలో ఉన్నా కానీ కేసీఆర్ మాటలు అందరూ ఇష్టపడతారు బేసిక్గా. సో సెటరికల్గా మాట్లాడతారు, గట్టిగా క్వశ్చన్ చేస్తారు. అలాంటి నేపథ్యంలో అసలు కేసీఆర్ మౌనం వీడి అసెంబ్లీకి వస్తున్నారు. సో గవర్నర్ ప్రసంగం వరకు ఉంటారా లేకపోతే తర్వాత అసెంబ్లీలో కంటిన్యూ అవుతారా అనేది మనకు క్వశ్చన్ మార్క్ ఉంది. సో అందరూ కూడా కేసీఆర్ రావాలి, వచ్చి క్వశ్చన్ చెయ్యాలని చెప్పేసి కూడా చాలా మంది కోరుకుంటున్నారు. ఎందుకంటే రేవంత్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక చాలా మంది ప్రజలు విసిగిపోయారు. సో కాంగ్రెస్ 1 year పాలనకి విసిగిపోయిన ప్రజలు మళ్ళీ తిరిగి కేసీఆర్ రావాలి, కేసీఆర్ అధికారంలోకి రావాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు. మరోవైపు కేసీఆర్ ప్రతిపక్ష హోదాలో కొనసాగుతున్నా కూడా ఎందుకు రావట్లేదు అన్న క్వశ్చన్ మార్క్లో కాంగ్రెస్ నేత దర్పల్లి రాజశేఖర్ అసలు కేసీఆర్కి శాలరీ కూడా ఇవ్వద్దు అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. సో ఆయనకి శాలరీ ఇవ్వద్దు, ఆయన అసెంబ్లీకి వస్తేనే శాలరీ ఇవ్వండి, అసెంబ్లీకి రానప్పుడు ఆయనకి శాలరీ ఎందుకు ఇస్తున్నారు, శాలరీ కూడా ఆయనకి ఇవ్వద్దు అని చెప్పేసి కూడా ఆయన కామెంట్స్ చేశారు. సో దర్పల్లి రాజశేఖర్ అనే కాదు, రకరకాల మంది కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఎందుకు కేసీఆర్ ఇన్ని రోజులు రాలేదు, బట్ ఇప్పుడు వస్తున్నారు. అసలు అసెంబ్లీలో వారు ఏ విధంగా ఉండబోతోంది. సో మొన్నటి వరకు మనం చూసుకున్నట్లయితే కులగణన నేపథ్యంలో తప్పుల తడకగా బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పేసి కూడా చాలా మంది వచ్చి మీడియా ముఖంగా కావచ్చు, రకరకాలుగా ప్రెస్ మీట్లు పెట్టి రకరకాలుగా వాళ్ళ బాధని ఎక్స్ప్రెస్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి. సో బీసీల విషయంలో మాకు అన్యాయం జరిగింది, అసలు కులగణన సర్వేనే చాలా తప్పు అని చెప్పేసి చాలా మంది కామెంట్స్ చేశారు. ఒక్క కులగణననే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. సో బీఆర్ఎస్కే మళ్ళీ తిరిగి పట్టం కట్టాలి అని చెప్పేసి కూడా చాలా మంది అనుకుంటున్నారు. అసలు ఈ నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీకి ఎంట్రీ ఇస్తున్నారు. సో ఇన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి. ఇన్ని ఎలిగేషన్స్ ఉన్నప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి రావడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు కేసీఆర్ వస్తే ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటారు, ఇప్పుడు రేవంత్ ప్రవేశపెట్టే బడ్జెట్లో ఎటువంటి నిర్ణయాలు వెలువడించబోతున్నాయి. సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే కేసీఆర్ అసెంబ్లీకి ఈరోజు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అంతకంటే ముందుగా బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ నేతలతో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. సో ఈ అసెంబ్లీ సమావేశాల అనంతరం కూడా సీఎం రేవంత్ రెడ్డి సిఎల్పి భేటీ కూడా నిర్వహించనున్నారు. సో కాంగ్రెస్ నేతలందరికీ కూడా అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడాలి, ఎటువంటి అంశాలను లేవనెత్తాలనే అంశానికి సంబంధించి కూడా దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా మనం చూసుకున్నట్టయితే అసెంబ్లీ సమావేశాలు 10 నుంచి 15 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అన్ని రోజులు కూడా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకి హాజరవుతారా అనే క్వశ్చన్ మార్క్ నెలకొంది. మొత్తానికి మనం చూసుకున్నట్టయితే కేసీఆర్ గ్రాండ్ ఎంట్రీ అనేది కొంతమంది గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. సో ఎందుకంటే కేసీఆర్ అంటేనే కయ్యానికి కాలు దువ్వుతారు, క్వశ్చన్ చేస్తారు, ముక్కుసూటిగా మాట్లాడతారు. అటువంటి కేసీఆర్ ఇప్పుడు అసెంబ్లీలోకి అడుగు పెట్టడంతో ప్రతిపక్ష పార్టీ అధినేత, ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అధినేత అసెంబ్లీలో అడుగు పెట్టడం అనేది కాంగ్రెస్కి గుండెల్లో గుబులు పుట్టిస్తోందని చెప్పేసి కూడా చాలా మంది అనుకుంటున్నారు. మరి విల్ సీ. సో అసెంబ్లీలోకి కేసీఆర్ అయితే ఎంట్రీ ఇస్తున్నారు. సో క్వశ్చన్ చేస్తారు. సో ఇటు వాదోపవాదాల మధ్య అసలు అసెంబ్లీ ఏ విధంగా నడుస్తుందో చూడాలంటే ఇంకెంతో టైం లేదు. మరికొద్ది క్షణాల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. విల్ సీ అసలు ఏ విధంగా స్టార్ట్ చేయబోతున్నారు, ఎలా మొదలు పెడుతున్నారు, ఎక్కడ ముగుస్తుందో మనం చూడాలంటే ఏ వెయిట్ ఈజ్ ఓవర్ అన్నట్టుగా ఇంకా ఎంతో టైం లేదు. చాలా తక్కువ టైంలోనే మరికొన్ని క్షణాల్లో అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి. కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి మధ్య వార్ ఏ విధంగా ఉండబోతుందో చూడాలంటే అసెంబ్లీ సమావేశాలు చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. విల్ సీ.